అయ్యో రాక ఎవరది? నేనండి, మేరీని. మా డాక్టర్ గారు పంపించారు. అనుకో మరియమ్మా, రారా. డాక్టర్ గారు ఉత్తరం మీకు ఇమ్మన్నారు. ఏమే మరియమ్మా, మీ డాక్టర్ గారు వచ్చి పురుళ్ళన్నీ ఇలాంటివేనా? ఏం చేస్తామమ్మా, అంతా యేసు ప్రభు లీల. చేతులు ఆరా చేసుకుని వాడిని అంటాం. అదిమా అదిమా అబ్బాబ్బాబ్బా, చెబితేనమ్మవు కానీ మరియమ్మా, ఈ దిక్కుమాల పిల్లలు పెంచేటప్పటికి తన ప్రాణం టాప్ వస్తుంది అనుకో. ఇంటికమ్మా చూశారు? అదే మన శరణాలయానికి మరో వాసు ఇస్తాడు. లోపల తీసుకెళ్ళి తీయమ్మా. చూడు మరియమ్మా, ఎక్కడ లేని కరువు ఈ పాలకొచ్చి పడిపోయిందమ్మా. కాలం అమ్మా కాలం, అన్నీ అలాగే మండిపోతున్నాయి. మరే ఓ ఎక్కడ ఓవర్టీని సంపాదించారే? అదే 6 నెలలు తపస్సుగా ఒక్క డబ్బా వచ్చిందమ్మా. ఇలా తీసుకో. వద్దమ్మా వద్దు. పిల్లాడి పేరేమిటన్నావు? పేరా? దిక్కులేని పిల్లాడికి పేరేముంటుందమ్మా, ఏదో ఆలోచించి మీరే పెట్టి. అయ్యరా తాది నాణ్యత పెట్టావు. కానీ చిరంజీవి చిరంజీవి ఆ పేరే బాగుందండి, అదే పెట్టండి. సరే కానీ చిరంజీవి తల్లిదండ్రులకు వస్తువులు ఏమైనా ఉన్నాయా? నిన్నే లేవండి. ప్రశ్నించడానికి వచ్చిన వాడు నగలతో వస్తారా? ఆ మాట నన్ను అడుగుతావు? అయిందిగా వచ్చిన పని వెళ్ళు. అయ్యో అయ్యో, అమ్మా ప్రతి పిల్లడు పిల్లకాయలు వేయమంటారు. కొత్తగా అడుగుతాయేమే, అందరిలాగా వంశపాలు పోయి వెళ్ళు. ఒక వంశపాలు ఎలా సరిపోతాయమ్మా? చెప్పిన పని అనవసరం నాకు. వెళ్ళు ఊరికేను. రేపటి నుంచి వాళ్ళకి అదే తోడ లేకుండా ఇద్దరు స్టార్ట్ చేస్తుందో నేను కూడా కావాలి. రే వయోమయం వయోమయం, ఎక్కడ తెచ్చావురా? ఇక్కడ తెచ్చాగమ్మా. అలా నూరు వెళ్ళబడి ఇంకా ఇక్కడే ఉంటారా పోక? ఇది ఇక్కడే వాడిపోతారా? ఈ రోజు కాంతయ్య గారు పాలు కూడా ఇస్తున్నావా లేదా? ఇవాళ ఇవ్వాలా లేదా? మీ అమ్మ బాబుని కరెక్ట్ అయిన పేరు అయోమయం అని. అమ్మగారు మీరు పొద్దున్న మానం అయోమయం అయోమయం అంటుంటే నా పనంతా అయోమయం అయిపోతా ఉంటా. పూర్తిగా వెనకడా పోతాడట. పోయిన వారం పాలకాలు డబ్బు ఇవ్వాలట. అది వెంటనే వెంటనే ఇమ్మన్నారు. అడిగి తీసుకురావు. తీసుకురావు, నా ప్రాణాలు దొరికారు. ఆ దిక్కుమాలతాడు అంటే ఇది దిక్కుమాలతాడు అంటే శ్రద్ధ ఒడుకోడు. ఏం చేయమంటా బాబు, అమ్మవారు అర్జిస్తామండి. ఎంత జరిగింది? కడుపులో నొప్పిగా అమ్మగారు అడిగి మాంపటి తీసుకురా. ఇప్పుడు పని నిలిపెట్టలేండి, భోజనానికి టైం అయింది. ఒరే ఒరే, ఇది కడుపు నొప్పి కాదురా, ఆకలి నొప్పి. అన్నం తింటే అదే తగ్గిపోతుంది. రా పోదాం.
అయ్యో అక్కడ వీడికే వచ్చింది ముద్దులు అలా నిలబడతావే చెప్పు. కడుపులో నొప్పండి. మరి అన్నానికి ఎందుకు వచ్చాడు? అది కడుపు నొప్పి కాదండి, ఆకలి నొప్పి. అన్నం తింటే అదే పోతుందని నేనే రమ్మన్నానండి. కడుపులో తిండే ఉంటాయా? అయినా రోగానికి వస్తాయమ్మా. నువ్వు దేవనాటే అధికారికి అడుగు పడుతుంటా మింగిలి సరాయించుకోవడానికి. ఈ కూరగా చూడకూడదు, విసిరేసిన పోసరంకాయలు ఎంత అంటున్నారు. వీళ్ళకి ఆకలి నొప్పికి కడుపు నొప్పికి కూడా తేడా తెలిసిపోయి వయసు వచ్చేసింది. ఇదంతా ఆదమ పెట్టు మహిమ కాదు. రేపటి నుంచి మే పెడతాను మిండిగా బాగా తిండి కానీ వారానికి మాట ఆలోచించుకోవడానికి ఆకలి నొప్పి తెలిసి వస్తుంది. చూడు బజార్కండి పళ్ళ కొట్టాలు తీసుకున్నామంటే ఈ పెట్టి బేడ తీసుకొచ్చాడుగా మగ మధ్యలో వచ్చేసరిగా అమ్ముతున్నావు చెప్పలేదుగా చెప్పమంటారా చెప్పకూడదా సాయారాం గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నేను అనుకుంటూనే ఉన్నా మీకు ట్రాన్స్ఫర్ అయిందని విన్నప్పటి నుంచి ఎప్పుడో ఒక హఠాత్తుగా వచ్చి పడతారండి. కరెక్ట్ కరెక్ట్. అయ్యో రామా ఎక్కడ పెట్టావా? ఇక్కడ పెట్టాగా చూస్తున్నారా? అయ్యో ఇక్కడ పడుతున్నారేంటి? అయ్యో రామండి. అయ్యో రామా ఎంత పని జరిగింది? అలా కూర్చోండి. నువ్వు పోయి స్నానం నీళ్ళు చూసా. ఈ పిల్లలతో వచ్చి చాలా ఏంటండి, కాస్త పని ఇచ్చామంటే నెత్తి కూర్చుంటారు. పిల్లలంతా మధ్యాహ్నం వచ్చారు, పోనీ కదా అందరికీ సెలవు ఇచ్చాను. చూసారా ఎంత పని చేస్తున్నారా ఇప్పుడు? అన్నట్టు మేనేజింగ్ ట్రస్టీ గారు అంతా బాగా ఉన్నారండి? బాగున్నారండి. ఏమండి పళ్ళ దుకాణం అంతా మీ పళ్ళ మీదే ఉంది? అదే ఎక్కడండి, ఈ మధ్యన ఫండ్స్ లేక పిల్లల పళ్ళు ఏది సరిగ్గా కొని ఇవ్వనే లేకపోతున్నానండి. ఇక నుంచి మీకు ఆ ఇబ్బంది ఏమీ ఉండదులేండి. నన్ను 6 నెలల పాటు మకాం ఇక్కడే పెట్టమన్నారు. చందాలు వసూలు చేయడం, శరణాలయాన్ని బాగు చేయడం, ఇదే మన పని. చాలా సంతోషం అండి. ఒక్కదాని ఇదంతా ఇవ్వడానికి వస్తుంది. అందుకే కదండి నేను వచ్చింది. కోరి మరీ వేయించుకున్నాను ఈ సెంటర్. చాలా థ్యాంక్స్ అండి. అయ్యారంట మర్చిపోయాను అన్నట్టు మీరు భోజనం ఏర్పాటు అన్ని తీసుకొస్తానండి. అయ్యోరామా మీకు ఆ శ్రమ ఎందుకండి, మీతో పాటే నేను. ఎంత మాట అన్నారు, వస్తానండి. ద్రాక్ష పళ్ళు తీపిగానే ఉన్నాయి. ఈయనతో మీ భోజనానికి ఆలస్యం అయిపోతుంది కదా అని చాలా తక్కువ టైంలో కొద్దిగా చేయించాను. తక్కువ టైంలోనే అన్ని బ్రహ్మాండంగా కుదిరాయి. అమ్మగారు మనకి ఎప్పుడు ఎందుకుంటుందా? మనం దిక్కులేని వాళ్ళంగా ఉంటాంటే అబద్ధాలు అడిగితే ఏమని అడుగుతావు? మాకు మా అమ్మగారు పెట్టే అన్నం పాట లేదు. అమ్మో అమ్మగారు పంపేదు అయితే మరేనా? మంచి పని మన అన్న తినేటప్పుడు ఇంకా ఎక్కువగా కావాలని అడుగుతాం. దాని మీద అమ్మగారు ఎగిరిపడి చాకలేస్తుందిగా ఏమిటా గొడవలో కద్దమని చేస్తాడు, అప్పుడు చెప్పేద్దాం. ముందు ఎవరు అడగాలి? అదే కాదు. ఆగమ్మా ఆగమ్మా 24 గంటలు వేరే కొండి వాసన సరిపోతుంది. అయ్యగారికి ఎంత ఆకలిస్తుందో ఒక 16 కోసం ఎదురు చూస్తున్నా. త్వరగా అలా గుడ్లు పెట్టుకొని చూస్తావే, ఎదురుగా మిగిలిందేగా అదేటమ్మా ఆడేదేట పద తప్పేటమ్మా అంత లైన్ కరగని మింగేసి కూడా బాగానే వేసింది. అదేమ్మా
నా మొహం చూస్తే నీకు వస్తున్నారా మీ బిల్లు మీరు ఏమైంది చిరంజీవి 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 వెళ్ళవా వెళ్ళు ఇక్కడికి అటువైపు లేదు పట్టుకో మరేంటి అమ్మా చాలేదండి అయితే ఏం చేయమంటావు ఇంకొక ముద్ద ఏమిటి 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 ఆకలేస్తుందండి ఇంకొక ముద్ద అన్నం కావాలండి ముద్ద అన్నం కావాలండి అక్కడనే కాదండి అందరికీ ఆకలండి ఒక్క ముద్ద అండి ఒక్క ముద్ద అన్నం పెట్టించండి ఆకలిస్తాను ఆకలి నాయకుడు ఈయన వెనకాలపోతాడు సైన్యం వాళ్ళందరి తరఫున ఈయన ఆకలిస్తుంది అడగడం లాస్ట్ ఇది కూడా నేను చెప్పచ్చు చెప్తాను గొడవ మీరు పెట్టున్నారుగా చూడండి వాడు నన్ను ఎలాగా తిరగబడ్డాను తిరగబడ్డదే ఎవడు వాడు వాడే అడుగు బంగాళాటే విడుపు చెడుస్తున్నాడే వాడు ఏరా అలా తిరగబడ్డావా నేను తిరగబడలేదండి అన్నం చాలకపోతే ఒక్క ముద్ద అన్నం అడిగానండి అంతేనండి ఏమిటి ఒక్క ముద్ద అండి ఇంకొక ముద్ద అన్నం పెట్టించండి ఏం సాయారు పాపం వాళ్ళ కడుపు నుండి అన్నం పెట్టకూడదు ఇంకెక్కడదానండి చూడ్డానికి పేరేడంత ఉన్నారు కానీ వండిందంతా వాళ్ళే చేశారు బకాసులు ఇదిగో పిల్లలు ఈ పూటకి ఎలాగలా సర్దుకోండి రేపటి నుంచి మీకు కడుపు నిండా అన్నం పెట్టిస్తాను ఏ రేపటి నుంచి కాదురా ఈ సాయంత్రం నుంచే మీకు సరిపడా పెట్టిస్తాను రోజు చేస్తున్న పని ఇదేనన్నమాట అయ్యి రాత అదేమిటండి ఎలా అంటారు అనడమేమిటి కనపడుతుంటే వాళ్ళ కడుపు నుండి అన్నం పెట్టకుండా మాడుస్తున్నావు పైగా కాలేదని అడిగితే కసరి కొడుతున్నావు ఇందుకేనా నీకు ఉద్యోగం ఇచ్చింది ఇదేనా అనాథాశ్రమాలు నిర్వహించే పద్ధతి మాట్లాడలే ఏం చేయను ఇదంతా నా కర్మ అయితే అనుభవించు నేను ఇప్పుడే ట్రస్ట్ వాళ్ళకి రిపోర్టు రాస్తున్నా మంగపతి గారు మంగపతి గారు ఆడదాన్ని ఏదో పొరపాటు అయిపోయింది నెంపలేసుకుంటున్నానండి బుద్ధితో పోయిపోయింది మీరేం చెబితే అది చేస్తాను మంగపతి గారు రిపోర్ట్ మాత్రం రాయకండి మంగపతి గారు తాయారు తాయారు ఎంత వేరు బాబు గారు తాయారు నువ్వు చాలండి నిజంగా రిపోర్ట్ చేస్తారేమో అని నా గుండెలు దరగా నడిపోయాయి అయ్యో రామా మరొకరైతే ఇలా చేస్తారు సుమా అని చెప్పాను అంతే తయారు ఇలాంటి సందర్భాల్లో ట్రస్ట్ వాళ్ళకి తెలియకుండా ఆ తిరుగుబాటుదారుల్ని మనమే చల్లగా బయటికి సాగనంపే ఉపాయం ఆలోచించాలి ఆ ఉపాయం ఏదో మీరే ఆలోచించి పుణ్యం పెట్టుకోండి బాబు సరే నువ్వు వెళ్ళి ఆ కుర్రవాణ్ణి ఇలా తీసుకురా వాడెందుకండి వాళ్ళు ఏం చేస్తారు జబ్బులు చెప్పకుండా వెళ్ళి తీసుకురా అంతే అయ్యో రాత రాత